హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ లివింగ్ ఛానల్. ఇవాళ మనం ఒక మంచి రెసిపీ తోటి నేను మీ ముందుకు వచ్చాను. అది కూడా మంచి మన ఆర్గానిక్గా ఒక మట్టి కుండలో చేయడం ఎలాగా, అండ్ మన వాత పిత కఫాని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం తినడం ఎలా అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇది నేను చిక్కుడుకాయ కూర చేస్తున్నానండి. దానికి చిక్కుడుకాయలు శుభ్రంగా నీట్గా ఒలుచుకొని కడుక్కొని జస్ట్ అవి కొంచెం ములిగే కంట తక్కువ వాటర్ పోసుకునేసి మూత పెట్టేసి కొంచెం మనం ఉడికించుకోవాలన్నమాట. అది కూడా మొత్తం పేస్ట్ అయ్యేటట్టు కుక్కర్లో పెట్టామనుకోండి వేపర్కి అతిగా ఉడికిపోతుంది, అప్పుడు టేస్ట్ ఉండదు. అలానే స్టీమ్ ఇచ్చినప్పుడు కూడా వేపర్లో మనకి పోతుంది. ఇందులో ఎగ్జాక్ట్లీ మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకొని ఇలా ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అందులోనే ఉంటాయి. నెక్స్ట్ ఎప్పుడైతే ఇలా మనం ఉడకబెట్టి చేసుకునే కూరల్లో ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు. మసాలాస్ ఇవన్నీ మనం సమ్మర్లో తినడం వల్ల స్టమక్ అప్సెట్ అవ్వడము, లేకపోతే కడుపులో యాసిడిటీ ఫామ్ అవ్వడము, యాసిడిటీ నుంచి చాలా రకాల ఇబ్బందులు మనకి ఇంటెస్టైన్స్ వరకు కూడా వెళ్తాయి అన్నమాట. సో ఎంత వీలైతే అంత మనము ఇలా ఆయిల్ మసాలాలు తక్కువ ఉన్న కూరలు తినడం మంచిది. మ్యాక్సిమం ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ఉన్న లైఫ్ స్టైల్, వర్క్, నెక్స్ట్ మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల టీనేజర్స్ కూడా అల్సర్స్ అలాంటివి వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు విషయానికి వచ్చేస్తే మన చిక్కుడుకాయ ఉడికిపోయింది, ఎక్కడ వాటర్ అనేది ఎక్స్ట్రా మనం ఒలకపోయలేదు. చూస్తే అదే పాట్లో నేను మళ్ళీ పోపు వేస్తున్నాను చూడండి. ఉత్తగా వాటర్లో రిన్స్ చేశాను పాట్ని. మంచిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు వేసి దోరగా చక్కగా వేయించుకుంటున్నాం పోపు కూడా. చూడండి ఇందులో కూడా మనం ఎంత తక్కువ ఆయిల్ వేసామో చూడండి ఒకసారి. అంటే కొలెస్ట్రాల్ కూడా ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు టీనేజర్స్లో వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ వస్తుంది. బ్లడ్లో లావుగా లేం కదా, కొలెస్ట్రాల్ లేదని అనుకోవడానికి లేదు. బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉన్న తొందరగా హార్ట్ అటాక్స్ రేట్స్ అవి పెరిగిపోయాయి మనకు కోవిడ్ తర్వాత. సో కిచెన్లోనే మన డైట్ ఇలా చిన్న చిన్న వాటిట్లో మనం మెయింటైన్ చేసుకోవడం వల్ల అవి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పోపు వేగిపోయిన తర్వాత చక్కగా ఉల్లిపాయలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ పోపులోనే వేసాం కాబట్టి దాని తగ్గ కారం చూసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ వేగడానికి పసుపు, ఉప్పు వేసామంటే చక్కగా తడి వచ్చి బాగా మగ్గుతుంది. పసుపు కూడా హెల్త్కి మంచిది అని చెప్పి అతిగా వేసుకోవడం వల్ల నోటి పూతలు వస్తాయి, ఓవర్ హీట్ అయిపోతుంది. సో లిమిటెడ్గా వేసుకోవాలి. ఇంకా అల్లం, వెల్లుల్లిపాయ ఈ రెండు వేసామండి. జస్ట్ ఒక ఫ్లేవరెంట్ లాగా. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అది కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత టొమాటోస్ కట్ చేసి వేసేసుకున్నాము. మట్టి పాత్ర స్టీమ్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనకి చాలా చక్కగా తొందరగా వేగిపోతుంది. ఇది టమాటాలు కూడా తడి వచ్చేసి తొందరగానే మగ్గిపోతుంది మనకి. ఇలాంటి వంటలు మనం ప్రిఫర్ చేయడం వల్ల ఏంటంటే కూర ఎక్కువ, రైస్ తక్కువ తినచ్చు. కారాలు ఎక్కువ వేసుకున్నప్పుడు అన్నం ఎక్కువ తింటాము. అప్పుడేమవుతుంది, ఆబ్వియస్గా క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం అనమాట, కార్బ్స్ ఎక్కువ పడతాయి. సో టమాటా మగ్గిపోవడానికి ఒక మూత లీడ్ పెట్టాను కదండి. చూడండి దగ్గరికి తొందరగానే మగ్గిపోయింది. నెక్స్ట్ ఏం లేదు, మనం హాయిగా ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో ఒకసారి గింజ కూడా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. కొత్తగా వండుకునే వాళ్ళు, ఆడపిల్లలు, మగ పిల్లలు ఎవరైనా కానీ అంతే. ఈ చిక్కుడుకాయలు వేసేసి ఒక 5 నిమిషాలు లైట్గా కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందండి. ధనియాల పొడి, కారం అనేది అంతేనండి. సింపుల్, చాలా సింపుల్గా మనకి రెసిపీ అనేది అయిపోతుంది. అండ్ కుండలో చేయడం వల్ల ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మట్టి కుండలో. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే పక్కా ట్రై చేయండి. క్లీన్ చేసుకోవడం కూడా మనకి ఈజీ అనమాట. సో ఇంతే, చాలా తొందరగా ఫ్లేవర్స్ అన్నీ మగ్గిపోయి చక్కగా దానికి పడతాయి మూత పెట్టంగానే. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం సబ్జీ మసాలా అలాంటిది ఏమైనా కూడా వేసుకోవచ్చు. నా అభిప్రాయం ఏంటంటే ఇది చపాతీకి కానీ రైస్కి కానీ అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇంతేనండి. మ్యాక్సిమం మసాలాస్ తినడం అనేది అవాయిడ్ చేస్తే ఓవర్ హీట్ అవ్వదు. ఓవర్ హీట్ ఎప్పుడైతే అవుతుందో రిప్రొడక్షన్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. పిల్లల్ని కనాలనుకునే వాళ్ళకి కానీ మన ఎగ్స్కి రిలీజ్ అయ్యేటప్పుడు అప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది. ఇలా మంచి మంచి రెసిపీస్ ఇంకా ఎన్నో చూపిస్తాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.